అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ఇంట్లో మీగడతోటి నెయ్యి ఎలా చేయాలో చూపిస్తాను. మేము ఒక ఫుల్ క్రీమ్ ప్యాకెట్ తీసుకుంటామండి రోజు. దాంతో నేను రోజు పాలు కాచి పెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెడితే మీగడ ఎక్కువ వచ్చేస్తుంది. ఆ మీగడ రోజు దీంట్లో సీసాలో కలెక్ట్ చేస్తాను. ఇది 15 రోజుల మీగడండి. మనం నెయ్యి చేసే ముందు బయటికి తీసుకొని ఏ రోజు చేయాలనుకుంటామో ఆ రోజు బయటికి తీసుకుని శుభ్రంగా 1-2 సార్లు మంచినీళ్ళతో పైన కడిగేసేయాలి. కడిగేసి దీన్ని కొంచెం పెరిగేసి తోడేద్దాము. పెద్ద చెంచా పెరుగేసేసి బాగా తోడేస్తారండి. ఇలా కలుసుకొని బాగా లోపలంతా కలిపేసి పెరుగంతా అన్నిట్లో మొత్తం మీగడలో కలిసేటట్టు కలుపుకుంటాను. పెరిగేసిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేసుకొని కొంచెం షేక్ చేస్తే పెరుగంతా లోపల కలిసిపోతుంది. ఒక మిర్చి వేసేద్దాం, బాగా తోడుకుంటుంది. నేను 10ంటికి అట్లా తోడేసాను. తర్వాత ఈవినింగ్ మనం తోడుకున్న తర్వాత నెయ్యి ఎలా చేయాలో చూపిస్తాను అండి. పొద్దున్న తోడేసా కదా, మీగడ బాగా తోడుకుంది. ఇలా అయింది చూడండి, శుభ్రంగా తోడుకుంది. ఈ పచ్చిమిర్చి తీసేద్దాము. సీసా మూత గట్టిగా పెట్టేసి ఇలా షేక్ చేయండి. చాలాసేపు ఇలా షేక్ చేస్తే మీకు మొత్తం వెన్న వచ్చేస్తుంది. అంటే ఇది చాలా ఈజీ మెథడు. కాకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఈ జిడ్డుకి మిక్సీ జార్ కడగడం చాలా కష్టమైపోతుంది. నేనైతే ఇలాగే చేస్తాను. ఒక 2-3 మినిట్స్ ఇలా చేసామంటే గట్టిపడిపోతుంది. ఇది చూసారుగా, వెన్న వచ్చేసింది. దీన్ని బాండీలో వేసి కరిగిస్తే నెయ్యి అవుతుంది. చూపిస్తాను. అడుగు మందంగా ఉన్న స్టీల్ బాండి తీసుకొని ఒక చేతిలోకి ఇలా పోసేసుకుని ఇలా అంటే వాటర్ అంతా ఇలా అంటుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ ఉండలు దీంట్లో వేసేసుకుందాం, వెన్న ఉండలు. ఇలా అంటే ఇట్లా వచ్చేస్తుంది రౌండ్గా. ఇది బాండీలో వేసేసుకోండి. ఇట్లా తీయడం కనుక మీకు కష్టమైతే ఒక జాలీలో అంటే ఫిల్టర్లో వేసేసుకోవచ్చు. కాకపోతే ఫిల్టర్ ఆ జిడ్డు ఫిల్టర్ కడగడం ఒక తలనొప్పి, అందుకని ఇట్లా చేసేసుకోవచ్చు. ఒక సీసా కడిగితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇదిగో చూడండి, మొత్తం ఇంత వెన్న వచ్చింది. ఇది శుభ్రంగా పొయ్యి మీద పెట్టుకుని సిమ్లో స్టవ్ ఆన్ చేసుకుని పూర్తిగా సిమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా పొయ్యి మీద పెట్టేసుకుని మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చు. మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలి. దీంట్లో మెంతులు, కరివేపాకు ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో ఇష్టపడరు. ఊరికి ప్లెయిన్గానే చేస్తాను నేను. ఇది నెయ్యి అయిన తర్వాత దీంతో సున్నుండలు కూడా చేసుకుంటే, మన ఇంట్లో మనం చేసుకున్న నెయ్యితో ఇలా చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందే కదా. ప్రతిరోజు మనం సీసాలో తీసుకున్న మీగడని రోజు తీసుకోగానే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. బయట ఉంచకూడదు, స్మెల్ వచ్చేస్తుంది. ఒక 15 రోజులు ఉంచుకుంటే బాగానే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ అంటే వాసన వస్తుంది. అందుకని 15 డేస్కి అలా చేసుకున్నప్పుడు కొంచెం కడుక్కుంటే కనుక ఆ స్మెల్ ఉండదు మనకి. ఇలా మధ్య మధ్యతో కదుపుతూ ఉండండి. చూసారుగా, వెన్నంతా మొత్తం మెల్లిగా కరగటం మొదలుపెట్టింది. కొంచెం టైం తీసుకుంటుంది, ఓపికగా కలుపుకుంటూ ఉండాలి. పావు గంటలో ఇలా నెయ్యంతా కరిగిపోయింది, వెన్నంతా. ఇంకొక 10 నిమిషాల్లో ఇదంతా బ్లాక్గా అయిపోతే పైకి నెయ్యి తేలుతుంది. అప్పుడు మనం చల్లారిన తర్వాత తీసేసుకోవచ్చు. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. చూసారు కదండి, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇంకొంచెం కలర్ మారాలి అంటే ఇంకో 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది నెయ్యి. ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుందాం. ఇంకా ఇంతకంటే కలర్ మారక్కర్లేదండి, ఇంకా మాడు వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని చల్లారిన తర్వాత సీసాలోకి తీసుకోవాలి, గాజు సీసాలోకి. ఇదిగోండి, నెయ్యి పూర్తిగా వడబోసిన తర్వాత ఈ సీసాలోకి ఇంత వచ్చింది. బహుశా 1/4 కేజీ ఉంటుందేమో. చూడండి ఎంత బాగుందో. కొంచెం అరగంట కనుక మనం ఓపిక పెట్టి చేసుకుంటే ప్యూర్ నెయ్యి మన చేతులతో మనమే తయారు చేసుకోవచ్చు కదండి. దీంతో శుభ్రంగా సున్నుండలు కూడా చేసుకోవచ్చు, అన్నంలో వేసుకోవచ్చు. అలాగే ఇష్టపడితే మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.